అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 1100 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం అందించే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11 కోట్ల బకాయిలు పేరుకుపోయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారని, 4.5 మంది సర్టిఫికేట్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇక్కడికి విద్యార్థులు పక్కా రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని, మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందన్నారు. ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని, బడ్జెట్ కాలేజీలు సైతం మూతపడుతున్నాయని, పొట్టకూటి కోసం లెక్చరర్గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేవి విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం చేసే భిక్ష కాదన్నారు. రియంబర్స్మెంట్ కోసం అడిగితే విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని, నిరసన చేస్తే లాఠీ చార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కానీ తెలంగాణ విద్యార్థులకు ఇవి కొత్తమి కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని, అన్ని కళాశాల ప్రాంగణాలు, విద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తాయన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి, స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి, కేల్ కో కన్వీనర్ అజయ్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు విజయ్, రమావత్, సతీష్, ఆకాష్, రాజు, సిద్ధు, అజయ్, భాస్కర్, దేవదాస్, ఉదయ్, మల్లికార్జున్, ప్రదీప్, అభి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దాదాపు 11,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల అమౌంట్ ప్రభుత్వం ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానికి నిరసనగా మనం ప్రభుత్వానికి సెగ తగిలే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజ్ విద్యార్థి మన యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల కాలేజీల వరకు బంద్ ప్రకటించింది. కాబట్టి మీ అందరూ సహకరించి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతూ కాలేజీ క్లాస్ నుంచి బయటకు వస్తున్నారు. మోహన్, ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈరోజు జూలై 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కళాశాల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలను బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 11,000 నుంచి 12,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. దాని కారణంగా పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థులు చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు. కాబట్టి దీనికి నిరసనగా ఏబీవీపీ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తు చేసుకోవాలి, ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఆనాడు అధికారంలోకి రానికి మనం అడ్డం పెట్టుకొని మేము అధికారం రాగానే మీకు ఎటువంటి ఏమి లేకుండా మీకు స్కాలర్షిప్ అందజేస్తామని ప్రగల్భాలు వలికి ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకొని విద్యార్థులకు స్కాలర్షిప్ లేకుండా విద్యకు దూరం చేస్తున్న వైనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు గమనించాలి. ఎప్పుడైతే విద్యార్థులు చైతన్యవంతమై పోరుబాటపడతారో అప్పుడే మన స్కాలర్షిప్లు మనం సాధించుకుంటాం, మన అత్యున్నత విద్యను మనం చదవగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మిత్రులు కూడా ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై.